నల్గొండ పట్టణంలోని నాగ్ బిల్డింగ్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన జాబ్ మేళాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో భద్రతా నియమాలను పాటించని కంపెనీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. చిట్యాల ప్రాంతంలోని కంపెనీలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలను సీజ్ చేయాలని, నిబంధనలు పాటించే సంస్థలకే అనుమతులు ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు సుమారు 400 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ జాబ్ మేళాను 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో రెడ్డి ల్యాబ్స్, విశాఖ, నాట్కో, దివిస్ అనేక సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా ఉందని, దాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కంపెనీలతో చర్చలు జరిపినట్లు చెప్పారు. యువత చిన్న వేతనమైన మొదట ఉద్యోగంలో చేరి అనుభవం సంపాదించాలని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన సూచించారు. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి అండగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. ఉద్యోగంతో పాటు మీరు చేసే ఉద్యోగం మీద శ్రద్ధ పెడితే ఫ్యూచర్ లో మీరే స్మాల్ స్కేల్ ఎంఎస్ఎంఈస్ అని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు బ్యాంక్ గ్యారంటీలో లేకుండా లోన్స్ కూడా ఇస్తుంది. ఎంఎస్ఎంఈస్ కూడా మీరు ఏర్పాటు చేసుకుని 4 కలిసి ఒక ఇండస్ట్రీ లాంటిది పెట్టుకోవచ్చు. భారతదేశంలో చాలా అవసరం ఉన్నది మనకి ఇంకా. అందుకని మీ అందరూ కూడా జాబ్ మేళాకు వచ్చిన వారందరికీ కూడా ఒకటే నా విజ్ఞప్తి, మీరు గతంలో ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించడం. మనకు ఒకసారి ప్రతీక్ ఫౌండేషన్ మీద ఉస్మానియాలో నిర్వహిస్తే 18,410 మందికి 2 రోజులలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించి అందులో 14,000 మందిని జాయిన్ చేయించాం. అందుకని ఈ రోజు నాకు ఎమర్జెన్సీ మీటింగ్స్ ఉన్నా మళ్ళా ఈ జాబ్ మేళా గురించి మేము వెళ్ళాలి, కలెక్టర్ గారికి అధికారులకు చెప్పాలి. దాంతో పాటు మా నాక్ డీజీ గారు కూడా రమ్మని చెప్పినాం. వెంటనే ఓటీసీ సెంటర్ కట్టాం, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్. ఇక్కడ మనం ఇంకా మ్యాక్ బిల్డింగ్, నేషనల్ గార్డెన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే నా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఇది. 20 కోట్లతో ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్, ఆ కోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కోర్సెస్. ఫస్ట్ సెంటర్ మ్యాక్ లో ఇక్కడ ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, సివిల్ సూపర్వైజర్ కానీ, ల్యాండ్ సర్వేయర్, టైలరింగ్, ఫాల్ సీలింగ్, ఇవన్నీ కోర్సెస్ ఒక వారం రోజులు టోటల్ బిల్డింగ్ కూడా ఎయిర్ కండిషన్ బిల్డింగ్ వేసి ఇక్కడ అన్ని కోర్సెస్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి నిన్ననే మా డీజీ గారితో రివ్యూ చేస్తే వారికి ఇంత పెద్ద న్యాక్ సెంటర్ ఎక్కడ లేదు.